ఒక సెల్ఫీ దిగుదాం. వ్యూ పాయింట్ బాగుంది కదా. వ్యూ పాయింట్ ఎట్టు ఉంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ బ్రదర్స్. టుడే వీఆర్ గోయింగ్ టు సింహాచలం. క్షేమంగా వెళ్ళి రావాలని మా దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకుంటున్నాం. మా వాళ్ళకి అసలు టైం సెన్స్ ఉండదు. 3ంటికి బయలుదేరదామని చెప్పి 4ంటికి బయలుదేరుతున్నాం. లేపడం మాత్రం 2ంటికి లేపేశారు. సంతోష్, శాలిని, లోకేష్ అన్నయ్య, చంద్రన్నయ్య, నేను మీ 5గురం వెళ్తున్నాం. మా ఊరు కుర్రోళ్ళు ఎవరో మాకు చెప్పలేదు, మమ్మల్ని పిలవలేదు అనుకుంటే ఈ ట్రిప్ ప్లాన్ చేసింది మొత్తం లోకేష్ అన్నయ్య. మా నలుగురికి ఎటువంటి సంబంధం లేదు. మొత్తం లోకేష్ అన్నయ్య, కర్త కర్మక్రియ అన్ని ఆయనే. మీరు ఏం అడగాలనుకున్నా లోకేష్ అని అడుగుతారని నా విన్నపం. టైం 4 అయింది కదా. మీరు రీచ్ అయ్యేటప్పటికి ఎంత టైం అవుతుందో గ్యాస్ చేసి కామెంట్ చేయండి. సింహాచలం వెళ్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాను. ఎందుకంటే నేను జస్ట్ మే నెలలోనే వైజాగ్ వెళ్ళాను కానీ వెళ్ళలేదు. అక్కడి నుంచి వచ్చేదాడు అనుకున్నాను. మనం ఎప్పుడు వెళ్తామో సింహాచలం టెంపుల్ కి అనుకున్నాను. కానీ ఎంత త్వరగా వెళ్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫ్టర్ రీచింగ్ ద టెంపుల్ కి రీచ్ అయ్యేటప్పటికి టైం 8 అయింది. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు? సింహాచలం చాలా స్పెషల్. ఎందుకంటే విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహస్వామి అండ్ నరసింహస్వామి కలగలిపిన స్వయంభూ విగ్రహం ఇక్కడ ఉండేది. స్వామివారిని అందరూ ఎక్కువగా సింహాచలం అప్పన్నని పిలుస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా గుళ్ళో ఫోన్ లో అనుమతి లేదు కాబట్టి లాకర్ లో పెట్టేసి దర్శనానికి బయలుదేరిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ చూడగానే కొంచెం షాక్ లో ఉన్నాను. అంటే వరాహ నరసింహస్వామి అన్నారు, చూస్తాకేమో విగ్రహం లింగం టైప్ లో ఉంది, ఇదేంటని పంతులు గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే స్వామివారికి శ్రీగంధం పూత వేస్తారంట. శ్రీగంధం అంటే గంధం, పసుపు, అలాగే సుగంధాలు కలిపిన మిశ్రమం. స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరంలో కేవలం 12 గంటలు మాత్రమే ఉంటుందంట. కనుమ రోజులను ఇలా గంధం పూసే ఉంటారంట. స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. అలాగే టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రసాదాలు తీసుకుందామంటే అసలు ఖాళీ లేదు, చాలా రష్ గా ఉంది. మా కోసం ఎంత కష్టపడి సంతోష్, చంద్రనే ప్రసాదాలు తీసుకొచ్చారు. ప్రసాదం అయితే పులిహోరనే లడ్డూలు తీసుకొచ్చారు. పులిహోర అయితే బాగుంది కానీ కొంచెం ఎక్కువైంది. ఏంటో అనుకున్నారు, అదే ఇంగూరా. లడ్డు అయితే బాగుంది. ప్రసాదాలు తినేసిన తర్వాత అలా పక్కనే గోశాల ఉంటాయి, గోశాలను దర్శించుకుని అలా మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసాం. మెయిన్ గోపురం దగ్గర అయితే తెగ ఫోటోలు దిగేస్తున్నారు. మేమైనా తక్కువ అని మేము వాళ్ళకని ఎక్కువ దిగాం. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలి. గుడి దగ్గర ఒక మంచి వ్యూ పాయింట్ ఉందంట, అది చూసుకుని వెళ్దామని బయలుదేరాం. వ్యూ పాయింట్ దారి అయితే గుడి దగ్గర నుంచి కొంచెం ఎదరకు రాగానే లెఫ్ట్ సైడ్ కొండపైకి అలా రూట్ ఉంటది. ఆ రూట్ ని బట్టి అలా వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. దారిలో ఒక గుహ టైప్ సూపర్ ఉంటది, క్రేజీ అసలు. అలా గుహని ఎక్స్పీరియన్స్ చేసి అలా 1 కిలోమీటర్ ముందుకు వచ్చేస్తే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేస్తాం. పైనుంచి కూడా చాలా బాగుంటుంది. ఇలా నడుచుకుంటా కిందకి వెళ్ళామంటే వ్యూ పాయింట్ వస్తుందంట. మా ఊళ్ళో అలా ఎలా వెళ్తారు చెప్పండి? అలా పక్కలో తుప్పల్లో దూరేసి కొత్త వ్యూ పాయింట్ కనిపెట్టారు. ఇది కూడా బాగుంది అనుకోండి. ఇంకా మా వాళ్ళు ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. పైనుంచి చూస్తుంటే సిటీ భలే ఉంటుంది. కొండలు పక్కన ఇల్లు మగ్గిపెట్టిలా ఉన్నాయి, చాలా బాగుంది. అది చూసుకున్న తర్వాత మెయిన్ వ్యూ పాయింట్ కి వచ్చాం. రెండు సిమిలర్ గానే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ సేఫ్టీ ఉంటుంది, అక్కడ సేఫ్టీ ఉండదు అంతే. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు. మీరు కనుక సింహాచలం టెంపుల్ కి వస్తే వ్యూ పాయింట్ అసలు మిస్ అవ్వకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.